ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఎన్నికలకు ఇంకా 2 నెలలు మాత్రమే ఉండటంతో ఎవరికి వాళ్ళు తమ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ వైసీపీ మధ్య వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ జరగబోతోంది అనేది అందరికీ తెలిసిన నిజమే. ఇదే క్రమంలో ఇప్పుడు హీరో కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రీసెంట్ గా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ ఎన్నికలు టీడీపీకి మద్దతు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు కళ్యాణ్ రామ్. టీడీపీకి మద్దతు ఇచ్చే విషయం తాను ఒక్కడినే తీసుకునే నిర్ణయం కాదని తారక్ తో కూడా మాట్లాడిన తర్వాత చెప్తానంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు తారక్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఉత్కంఠంగా మారింది. మొన్నటి వరకు ఏపీ రాజకీయాలను అసలు జూనియర్ ఎన్టీఆర్ పట్టించుకోలేదు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కాయిన్ విడుదలైనప్పుడు కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఎన్నికలకు ఇంకా 2 నెలలు మాత్రమే ఉంది. ఖచ్చితంగా తన వైఖరిని చెప్పాల్సిన సమయం వచ్చింది. దీంతో ఎన్టీఆర్ నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో కూడా టీడీపీ కోసం ఎన్టీఆర్ పనిచేశాడు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పార్టీకి దూరంగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ పార్టీలోకి మళ్ళీ వస్తాడని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. పార్టీకి రావాలని కూడా కోరుతున్నాయి. ఎన్టీఆర్ వస్తేనే మళ్ళీ ఏపీలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందనేది మెజార్టీ సభ్యులు చెప్తున్న మాట. ఇదే విషయంలో కళ్యాణ్ రామ్తో చర్చించిన తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది.